సిఎస్కే కంబ్యాక్ చేస్తుందా లేక ఎల్ఎస్జీ తన ఫామ్ కొనసాగిస్తుందా ఈ మ్యాచ్లో చూడాలి. ఈ మ్యాచ్లో వార్ వన్ సైడ్ కాకుండా ఉంటే చాలు, ఖచ్చితంగా సిఎస్కే కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే సిఎస్కే కానీ ఈ మ్యాచ్ కానీ కంబ్యాక్ ఇవ్వకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే మిగతా వరుసగా 7 మ్యాచ్లు కూడా గెలవాల్సి వస్తుంది. అది చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే డూ ఆర్ డే మ్యాచెస్ అవుతాయి. కానీ ఈ మ్యాచ్లో కానీ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి బూస్ట్ వస్తుంది, అన్నీ జరుగుతాయి, వాళ్ళకి ఫామ్లోకి వస్తారు, అన్నీ జరిగిపోతాయి. బట్ ఈ మ్యాచ్ గెలవడమే వాళ్ళకి చాలా కీలకం. ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏంటంటే ఇప్పటివరకు నికోలస్ పూరన్ ఒక్కడే 31 సిక్స్లు కొడితే ఈ టోర్నమెంట్లో సిఎస్కే బ్యాట్స్మెన్ అందరు కలిపి 32 కొట్టారు. అసలు ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఎల్ఎస్జీ ఖచ్చితంగా ఈసారి వాళ్ళ టీం పరంగా అంతా డౌన్ ఉంది, ఖచ్చితంగా వాళ్ళు ఈసారి అంతగా ఆడలేరు అనుకున్నాం. కానీ సిఎస్కే మటుకు టీం బాగుంది, స్పిన్నర్స్ బాగున్నారు, అంతా బాగుంది, ఖచ్చితంగా వీళ్ళు టాప్లో ఉంటారు అనుకుంటే ఇప్పుడు రివర్స్లో ఉన్నాయి మొత్తం. సిఎస్కే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మటుకు ఘోరంగా విఫలం అవుతున్నారు. ఇదే మెయిన్ రీజన్. లాస్ట్ మ్యాచ్లో ధోని కెప్టెన్గా వచ్చినా కూడా సిఎస్కే అయితే కేకేఆర్తో చాలా ఘోరంగా ఓడిపోయింది. బట్ ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం. ముందు మనం హెడ్ టు హెడ్ రికార్డ్ మాట్లాడుకుంటే 5 మ్యాచ్లు జరిగితే 3 ఎల్ఎస్జీ గెలిచింది, ఒక్క మ్యాచ్ సిఎస్కే గెలిచింది, ఒక మ్యాచ్ అయితే ఫలితం రాలేదు. రికార్డులన్నీ ఎల్ఎస్జీ వైపే ఉన్నాయి, ఫామ్ ఎల్ఎస్జీ వైపే ఉంది, కానీ కంబ్యాక్ చేయడం ఒక్కటే సిఎస్కే వైపు ఉంది. బట్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఒక థ్రిల్లర్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా సిఎస్కే కంబ్యాక్ చేస్తుందని. సో ఖచ్చితంగా సిఎస్కే ప్లేయింగ్ లెవెల్లో కూడా ఖచ్చితంగా మార్పులు ఉండాలి. షేక్ రషీద్, వాంచ్ బేడీ లాంటి ప్లేయర్లు కూడా ట్రై చేయాలి. ఇంతకుముందు కూడా సిఎస్కే ఒక సీజన్లో బాగా ఫ్లాప్ అయినప్పుడు ఆ సీజన్లోనే రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం, రుతురాజ్ గైక్వాడ్ అయితే తను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సిఎస్కే ఖచ్చితంగా యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే సిఎస్కే ఎప్పుడు కూడా టీంను మార్చదు, ఒకసారి ఒక కన్సిస్టెంట్ ప్లేయర్తోనే వెళ్తుంది, బ్యాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తారా లేదా, షేక్ రషీద్ లాంటి మన తెలుగు ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ మెయిన్గా వీళ్ళకి అశ్విన్ కానీ ఫామ్లోకి వస్తే మొత్తం సినారియోస్ అన్ని మారిపోతాయి. ఎందుకంటే అశ్విన్ ఖచ్చితంగా పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు, అలాగే మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేయగలడు, లెఫ్ట్ హ్యాండర్స్ని బాగా ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి సో అశ్విన్ అనేది చాలా కీలకం ఈ మ్యాచ్లో. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ అయిన ఏకనాథ్ స్టేడియం వచ్చేసి మామూలుగా స్పిన్ ట్రాక్, కానీ ఇప్పుడు బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ మిక్స్ చేసి అయితే ఇప్పుడు పిచ్ తయారు చేసినట్టు మనం న్యూస్ చూస్తా ఉన్నాం. సో కాబట్టి డీసెంట్ స్కోర్లే వస్తున్నాయి, 180, 190 వస్తున్నాయి. ఇంతకుముందు లాస్ట్ సీజన్ అయితే 130, 140 లో స్కోరింగ్లో, అలాగే మొత్తం స్పిన్ ట్రాక్గా స్లో పిచ్గా ఉండేది. బట్ ఇప్పుడు మటుకు ఒక డీసెంట్ పిచ్గా అయితే తయారైంది. బట్ ఇక్కడ ఖచ్చితంగా పతిరానా కూడా చాలా కీలకంగా అవుతాడు. ఎందుకంటే నికోలస్ పూరన్ ఆపాలంటే పతిరానా చాలా కీలకంగా మారుతున్నాడు. లేదా మార్కరం కానీ మార్ష్ గాను ఈ మ్యాచ్లోకి వచ్చేసి పూరన్ కానీ వాళ్ళు కానీ ఫామ్ కానీ కొనసాగిస్తే ఇంకా ఎల్ఎస్జీని ఎవరు ఆపలేరు. ఎల్ఎస్జీ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది. దిగ్వేష్ రాయ్ అయితే మెయిన్గా అద్భుతంగా వేస్తున్నాడు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే పంత్ ఫామ్ కూడా ఎల్ఎస్జీని కొంచెం ఇబ్బంది పెడతా ఉంది. టాప్ ఆర్డర్ ఆల్వేస్ పర్ఫామ్ చేయదు కదా, ఏదో ఒక మ్యాచ్లో హ్యాండ్ ఇస్తే ఖచ్చితంగా రిషబ్ పంత్ ఆడాల్సి వస్తుంది. బట్ ఈ రిషబ్ పంత్ కూడా ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. రిషబ్ పంత్ కంబ్యాక్ గురించి, అలాగే చెన్నై కంబ్యాక్ గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఈ మ్యాచ్లో ఎలా జరుగుతుంది అనేది మనం రివ్యూలో మాట్లాడుకుందాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.